అంటే ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టులు సరే ట్యాప్ చేశారంటే అక్కడ వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేశారంటే ఒక లీడ్ దొరుకుతుంది. ఒక మీడియా అధిపతుల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే బెదిరించి తద్వారా ఒక మార్గంలో జనాన్ని టర్న్ చేయాలి తద్వారా అనే ఒక ఉద్దేశం, దీని వెనకాల ఒక భయంకరమైన ఉద్దేశం ఉందా? అంటే మీడియా రెండు ప్రాసెస్ ఉండొచ్చు. ఒకటి మీడియా అధిపతుల్లో కూడా ఇప్పుడు పేర్లు వచ్చింది ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ. వీళ్ళు ఆ సాధారణ మీడియా యజమానులే కారు. వీళ్ళు దే ఆర్ యాక్టివ్ జర్నలిజంలో కూడా ఉంటారు. సో ఏదో మీడియాను బిజినెస్ లాగా నడిపి జర్నలిస్టులు మీరు చూసుకున్న మనందరికీ తెలుసు కదా. సో వీరు దే ఆర్ పార్ట్ ఆఫ్ నాట్ జస్ట్ మీడియా మేనేజ్మెంట్, దే ఆర్ పార్ట్ ఆఫ్ మీడియా ఆల్సో. అందువల్ల వాళ్ళతో కూడా చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడచ్చు, వార్తలు రావచ్చు. ఇప్పుడు మీ ఎన్టీవీలో మీరు చైర్మన్స్ డెస్క్ అని వస్తుంది, ఏబిఎన్లో మీకు రాధాకృష్ణది ఆర్కే కామెంట్ వస్తుంది. సో ఇదంతా వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే, వాళ్ళు దే ఆర్ యాక్టివ్ జర్నలిస్టులు. అదొకటే కాదు, మీరు ఇది మొదటి పాయింట్. అంటే వాళ్ళు కూడా ఒక జర్నలిస్ట్లో భాగం కనుక, నాట్ జస్ట్ మీడియా యజమానులు. రెండో పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళని బెదిరించడం. అంటే మీ సీక్రెట్ మా దగ్గర ఉన్నాయి, మీరు మాకు అనుకూలంగా ఉండాలి, లేకపోతే మీ సంగతి తేలుస్తాం అని బెదిరించడం కదా. సో ఇట్ ఈస్ ఆల్సో లొంగ తీసుకోవడం. ఒక రకంగా మీడియాని ఇప్పటికే రాజకీయాలకు మీడియాకు నెక్సెస్ మన అందరికీ తెలుసు. అసలు తెలుగు సమాజంలో అయితే ఎవరు ఇంపార్షియల్ మీడియా అని వెతుక్కోవాల్సి వస్తుంది కాగడా పట్టి. అలా వెతుక్కుంటే కాగడానే ఆరిపోతుంది తప్ప వెలుతురు ఎత్తితే ఏముండదు. అలాంటి పరిస్థితులు ఇది ఇంకా ప్రమాదకరం కదా. మీడియాను నయానో భయానో సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునేటువంటి ఒక రాజకీయ ప్రయత్నం కూడా అది ఇంకా ప్రమాదకరం కదా. ఎందుకంటే మీడియా అనేది క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేయాలి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ చేయాలి, రెండు కీలకమైన ఫంక్షన్ చేయాలి. ఒక విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి, ఒక ప్రజల తరఫున ప్రశ్నించే పాత్రను వహించాలి. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఈ రెండు పనులు చేయకుండా ఆపేటువంటి ఒక ప్రమాదకరమైన ధోరణి కదా. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఇందాక దీన్ని చూస్తే కూడా పర్టికులర్గా ఈ పర్టికులర్ కేసులో ఒక మాజీ మంత్రి ఆదేశాలతో ఇందాక మీరు అన్నట్టుగా కూడా మీడియా అధిపతుల మీద నిఘా పెట్టారు. సరే, దీనికి సహకరించింది కూడా ఒక మీడియా అధిపతి అయ్యాడు ఇక్కడ. అంటే ఇదంతా కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా అంటే దీన్ని ఫ్యాబ్రికేటెడ్ అంటే క్రైమ్ కూడా చాలా పకడ్బందీగా క్రైమ్ చేస్తారు రాజకీయ నాయకులు ఒక నానుడు ఉంది. కానీ ఇది చూస్తుంటే కనుక ఇది బయటపడిన తర్వాత ఏం జరుగుతుందన్న ఒక ఆలోచన కూడా లేకుండా ఇదంతా జరిగింది. అంటే బయటపడకుండానే చేస్తారు, బయటపడతారు ఊహించారు కదా, బయటపడకుండా చేస్తారు. కానీ ప్రతి నేరస్తుడు మన సినిమాలలో చూపెడతారు చూడు, ఏదో ఒక క్లూ వదిలేస్తాడు. సో మీరు ఎవరైనా సీనియర్ పోలీస్ అధికారులతో మాట్లాడండి, బేసిక్ ఏంటంటే ఎక్కడో క్లూ వదిలేస్తారు, ఆ క్లూ పట్టుకుంటారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు. సో అక్కడి నుంచి తీగ డొంక లాగితే తీగ అంతా కదిలింది అంటారు చూడండి, తీగ లాగితే డొంక కదలడం ఇది అంటారు. సో అలా కదులుతూ వస్తుంది. అందువల్ల చేసేవాడు ఇది బయటపడకుండానే చేస్తాడు, కానీ దొరకకుండా ఉండదు. అందువల్ల చేసేవాడే ట్రైన్డ్ క్రిమినలే ఉండొచ్చు, కానీ దాన్ని పట్టుకునేవాడు కూడా ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. సో అందువల్ల బయటపడే అవకాశం ఉంది. ఇక సహకరించిన వాళ్ళు మీడియా అంటే మీడియా ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ ఆఫ్ పాలిటిక్స్ కాదు. ఆ రోజులు పోయాయి. మీకు ఈ మధ్య నరేంద్ర మోడీ అన్నాడు చూడండి, మీరు మీడియాతో ఎందుకు మాట్లాడతలేరు అంటే మీడియా అనేది ఇండిపెండెంట్ కాదు అన్నాడు. అది ఆ మేరకు కరెక్ట్, ఆయన మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు. ఆయన కూడా తనకు అనుకూలమైన మీడియాను మేనేజ్ చేయడం, గోధీ మీడియా అనే పేరు కూడా వచ్చింది. బట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏది, మీడియా ఈజ్ నో లాంగర్ అన్ ఇండిపెండెంట్ అబ్జర్వర్. మీడియా అనే వ్యక్తి రాజకీయాలను ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేయాలి. ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేయడం కాకుండా ఇలా పార్టిసిపేషన్ అవుతుంది. జర్నలిస్టులే రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు. సో మీడియా సంస్థలు ఉంటే రాజకీయాల్లో పదవులకు ఒక ప్రాతిపదిక కూడా అవుతుంది కదా. చాలా మంది మీడియా యజమానులు మీరు చట్టసభల్లో కూడా వెళ్ళిపోతున్నారు కదా. సో అందువల్ల మీడియాకు రాజకీయాలకు రిలేషన్, ఆ మాటకొస్తే రాజకీయ నాయకులే మీడియా సంస్థలు పెడుతున్నారు. వ్యాపారస్తులు మీడియా సంస్థలు పెట్టిన వాళ్ళు ప్రభుత్వానికి అంత ఈజీగా ఎదిరించే ధైర్యము, ఇండిపెండెంట్గా ఉండే ధైర్యం చేయరు కదా. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏ వ్యాపారస్తునైనా 100 జల్లు నీళ్ళు ఇచ్చచ్చు, ఏ తప్పు చేయని వ్యాపారస్తుని కూడా, తప్పు చేసిన వ్యాపారస్తుని ఈజీగా చేయొచ్చు. అందువల్ల నేను జోక్గా అంటుంటాను, 100 కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి, 1000 కోట్లుంటే ప్రధానమంత్రికి భయపడాలి, 10,000 కోట్లుంటే బైడెన్కి భయపడాలి. సో అందువల్ల నాలాంటి 10 కోట్లు కూడా లేవు కనుక నేను ఎవరికి భయపడాలి, అడ్వాంటేజ్ అన్నట్టు. సో అందువల్ల నేను ఎప్పుడు రోజు ఉదయాన్నే లేచినాక అనుకుంటా, నాకు ఇంత అదృష్టం, డబ్బులు లేకపోవడం, పెద్ద ఎత్తున వ్యాపారాలు లేకపోవడం, దందాలు లేకపోవడం, ఇవన్నీ ఉంటే నేను నాగేశ్వరంగా ఉండగలిగేవాడినే కాదు, ఇంపాసిబుల్. నాకు 100 కోట్లు ఉన్నాయనుకోండి,
నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అనుకోండి, వెంటనే నాకున్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ పైన మీరు వేస్ట్ రోడ్డు మీద పడేసిన చెత్త అని చెప్పి తెల్లారి పొద్దున వచ్చి సీజింగ్ చేస్తాను. సో నేను రచ్చుకుని నాకేదో ల్యాండ్ ఉంటే దాన్ని వెంటనే నువ్వు ఆక్రమించినావు అంటే కూడా కబ్జా పెడతాడు. సో నేను వెంటనే అధికారంలో ఉన్న దగ్గర ఉరకాలి, కొద్దిగా నా కబ్జా తీయించండి అంటే నువ్వు తీయించాలని కూడా చెప్పు, మనం ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ మధ్య యూట్యూబ్లో అంటాడు. సో అందువల్ల అదృష్టవశాత్తు నాకేమీ లేవు కనుక నేను హాయిగా ప్రశాంతంగా అందరినీ ప్రశ్నిస్తున్నాను. అందువల్ల ఆనెస్ట్ మీడియా వాళ్ళకు కూడా ప్రభుత్వం కావాలంటే ఆమ్టిస్ట్ చేయొచ్చు. ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు రాజకీయ నాయకత్వం మీడియాలో వచ్చిన క్రిటిసిజాన్ని చాలా ఫేర్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా తీసుకోవడానికి లేరు. ఇలా బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, మీరు బూతులు తిట్టడము, మేము అనుభవిస్తున్నాం కదా సోషల్ మీడియాలో బూతులు తిట్టడము, అంటే ఎట్లాగైనా చేసి నోరుమించాలి, ఎలాగైనా చేసి నయానో భయానో నోరుమించడం అనేది ఇవాళ ట్రెండ్గా మారిపోయింది కదా. ఇందులో మీడియానే బాధితులు, మీడియానే కూడా అక్యూజులు. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో మనకు వస్తున్న ఆరోపణ ఇది నిజమైతే మళ్ళీ ఆ హేతువాది దేవుని ప్రార్థించినట్టు నేను ప్రార్థిస్తున్నా, బ్రాకెట్లో ఇది నిజమైతే, ఎందుకు ఒక మీడియానే నిందితులు, మీడియానే బాధితులు కదా. ఒక 2 టీవీ ఛానళ్ళ అధిపతులు బాధితులు, ఒక టీవీ ఛానల్ అధిపతి నిందితుడు. మరి ఇక అంటే ఇది క్లియర్, ఇది పొలిటికల్ గేమ్ కదా. కానీ నాగేశ్వర్ గారు, మీ జర్నలిజం కెరీర్లో ఎన్నో రకాల సంచలనాత్మకమైన కేసులు కూడా మీరు చూశారు, దాని గురించి విశ్లేషణ కూడా చేశారు. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ కేసును చూసిన తర్వాత ఏంటి దీన్ని ఫర్దర్గా ఇది ప్రొసీడింగ్స్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తోంది? మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? అంటే ఒక రాజకీయ కక్ష సాధింపుగా కేసులు మారిపోతున్న తరుణంలో పర్టికులర్గా ఇప్పుడు జరుగుతున్న అంశాలకు సంబంధించి మీ అంచనా ఏంటి? అంచనా కన్నా ఐ జస్ట్ హోప్ ఇట్ విల్ హ్యావ్ ఎ లాజికల్ ఎండ్. నేను ఎందుకంటే తెలంగాణలో చాలా చూస్తాను నయీం కేసు, ఎవరికి ఏమి తెలియదు ఏమైందో. అసలు అప్పుడు ఏం చదివా మనం, మిషన్లు పట్టుకొని పేపర్ నోట్ల కట్టల్ని లెక్కించడానికి మిషన్లు పట్టుకొని వెళ్ళారు. 100 ప్లాట్లు ఆక్రమించుకున్నాడు భూములు, అందరు రాజకీయ నాయకులతో సంబంధాలు, పోలీస్ అధికారులతో సంబంధాలు. ఇప్పుడు ఏమైంది, అసలు నయీంకు సంబంధం ఉన్న ఒక్క పోలీస్ అధికారి ఏమైందో తెలియదు, ఒక్క రాజకీయ నాయకుడికి ఏమైందో తెలియదు, ఆయన ఆ నయీం ఆక్రమించుకున్న భూములు ఏమనేది తెలియదు, నయీం దగ్గర దొరికిన నోట్ల కట్టలు మిషన్లతో లెక్కబెట్టిన క్యాష్ ఏమైందో తెలియదు. అంతా ఎక్కడ దొంగలు అక్కడ గప్చు. పోనీ అధికార పార్టీ ఏమీ చేయలేదు గతంలో, ప్రతిపక్షాలు అడిగినాయా? ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటుందా? అసలు నయీం గురించి ఎక్కడ ప్రస్తావన ఉందా? మరి ఏమైనట్టు అప్పుడు జగన్ మిథ్య, పలాయన మిథ్య అని అద్వైతం లాగా నయీం మిథ్య, భూముల ఆక్రమణ మిథ్య, పోలీసు అధికారులతో సంబంధాలు మిథ్య, రాజకీయ నాయకులతో సంబంధాలు మిథ్య, నోట్ల మిషన్లు లెక్క పెట్టింది మిథ్య అని అనుకోవాల్సిందే కదా. కారణం ఏంటంటే అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో భాగం. సో ఎవరి మీద పడాలి? ఇప్పుడు రేపు ఇది కూడా జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్లో బాధ్యులైన వారు పార్టీ మారారనుకోండి, వాళ్ళని కాపాడుకుంటారు కదా మళ్ళీ. సో ఇప్పుడు పార్టీ మార్చడానికి కూడా దీన్ని ఆయుధంగా వాడచ్చు కూడా. రేపు ఆ ప్రమాదం కూడా ఉంది. నీ సంగతి అంతా మా దగ్గర ఉంది గుట్టు, నువ్వు మరి అక్కడ అటు ఆ గట్టు ఉంటావా ఈ గట్టు ఉంటావా, నువ్వు ఆ గట్టునుంటే టెలిఫోన్ ట్యాపింగ్, ఈ గట్టునుంటే ఏది లేదు అనే ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అదే కదా. మీరు ఆ గట్టునుంటే నువ్వు నీపై సిబిఐ, ఈడీ, ఈ గట్టుకు వస్తే నీకు రాజ్యసభ సీట్లు, పదవులు, మంత్రులు, నీ ఇష్టం తేల్చుకో అని చెప్తారు. వాడికి ఆ గట్టు ఎందుకుంటాడు చెప్పు, ఇక పరుగున ఈ గట్టుకు వస్తాడు కదా. సో అందువల్ల అది జరగకూడదని ఆశిద్దాం. ఒక నయీం కేసే కాదు, మీకు డ్రగ్స్ కేసు రోజు ఉంటారు. మనం ఎన్నిసార్లు విన్నాం ఇప్పటికీ. 20 రోజుల పాటు తెలుగు ఛానళ్లకు మామూలు వ్యూవర్షిప్ కాదు, ఇక లైవ్. ఇంకో పలానా నటుడు ఇప్పుడే వచ్చాడు, టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకుంటున్న సినీ నటి హీరోయిన్ మాట్లాడకుండా వెనక డోర్లకి వెళ్ళిపోయారు. ఇవన్నీ లైవ్లు చూసి విరక్తి చెందాం. సో ఆ డైరెక్టర్ని పట్టుకున్నారు, హీరోని పట్టుకున్నారు, హీరోయిన్ పట్టుకున్నారు, వాళ్ళ వెంటకలు తీసుకున్నారు, ఇలా గోర్లు తీసుకున్నారు. దమ్ముంటే నా గోర్లు తీసుకో, దమ్ముంటే నీ వెంటకలు తీసుకో అన్నారు. ఎవరి వెంటకలు ఏమైనా, ఎవరి గోర్లు ఏమైనాయి? ఇన్ డ్రగ్స్ మిథ్య, తీసుకున్న మిథ్య, హీరో మిథ్య, హీరోయిన్ మిథ్య, ఫిలిం డైరెక్టర్ మిథ్య, గజం మిథ్య, పలాయన మిథ్య, అద్వైతం. చూశాం కదా రెండో కేసు. ఇట్లా నేను ఎన్ని కేసులు చెప్పాలి తెలంగాణ వచ్చినాక. సో అంతకుముందు మీరు తెలంగాణ ఉద్యమ కాలంలో లగడపాటి రాజగోపాల్, ల్యాంకో హిల్స్, వక్ఫ్ భూములు, పద్మాలయ భూములు చెరువులు కట్టినరు, ఎన్ కన్వెన్షన్ చెరువులు కట్టిన ధర్నాలు చేయలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మంత్రులుగా ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా ఏమైంది? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో పద్మాలయ స్టూడియోస్కి ఏమైనా అయిందా? ఎన్ కన్వెన్షన్కి ఏమైందా? వక్ఫ్ భూములు ల్యాంకో హిల్స్కి ఏమైనా అయిందా? లగడపాటి రాజగోపాల్ మిథ్య కనబడతలేడు కదా. సో అందువల్ల ఇలా ఒక్కటి కాదు నేను చెప్పేది, ఇట్లా 100 చెప్తాను. మీకు ఉదాహరణ, మీకు
పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ విన్నాం కదా, వోక్స్ వ్యాగన్ కుంభకోణం అని, వశిష్ఠ వాహనం పెట్టి పెట్టారని, ఇలా అన్ని కుంభకోణాలు మిద్దెనే. హైదరాబాద్లో గోల్ఫ్ కోర్సుకు భూములు ఇచ్చిన కుంభకోణాలు ఎన్ని ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎవరన్నా పట్టించుకుంటారా? అందువల్ల పొలిటికల్ సిస్టమ్ ఇలాంటి కేసుల్ని లాజికల్ ఎండుకు రాకుండా వారి సప్రయోజనాలకు రాజకీయ వ్యవస్థ వాడుకునే ప్రమాదం ఉంది. దాన్ని మాత్రం నివారించాలి. ప్రజలు దీన్ని సెన్సేషనల్ ఎపిసోడల్ యాక్టివిటీగా ఉండి టీవీ ఛానళ్లకు రేటింగ్లు, యూట్యూబ్ ఛానళ్లకు వ్యూయర్షిప్గా మిగలకూడదనే